ఈవీఎంల మీద ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు. యాక్చువల్గా ఆయన ట్వీట్ చేసిందేమో ప్యూర్టోరికోలో ఎన్నికలకి సంబంధించి, మరి రాజీవ్ చంద్రశేఖర్ గారేమో బీజేపీ అయిన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అది వేరు ఇది వేరు, ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది అనేది ఆయన. ఈ లోపల రాహుల్ గాంధీ కూడా అందుకొని ఆయన కూడా ట్వీట్ చేశాడు దాని మీద. లేటెస్ట్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలను తీసేసి పేపర్ బ్యాలెట్స్ పెట్టాలి మళ్ళీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి రాశాడు. రమేష్ గారు కొంచెం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. నాకు గుర్తున్నది మొట్టమొదటి ఈవీఎం ఎలక్షను తెలుగునాట షాద్ నగర్లో జరిగింది. అవునండి, శంకర్రావు గారు 83లో ఎన్టీ రామారావు గారు ప్రభంజనంలో మొట్టమొదటి వచ్చింది. అప్పుడు పైలట్ బేస్ మీద చేసేవాళ్ళు, తర్వాత చట్టాన్ని మార్చారు. 2002-2003 నుంచి 21 ఏళ్ల పాటు ప్రతి ఎన్నిక, అసెంబ్లీలు, లోక్సభ దాదాపు 400 ఎన్నికలు, ఉప ఎన్నికలు రకరకాలుగా ఈ దేశంలో ఈవీఎంలో జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో నెగ్గనేవాడు ఈవీఎంల వల్ల అని చెప్పని, పరీక్షలకు వెళ్ళేవాడు ఏమని చెప్తాడు, ఎగ్జామినర్ సరిగ్గా పేపర్ రాయలేదు, అది సరిగ్గా కరెక్ట్ లేదు చెప్తుంటాడు. ప్రతి విషయం ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇంతవరకు ఒక్క కేసులో కూడా నమ్మదగ్గ ఆధారాలతో పొరపాటు జరిగిందని నిరూపించలేకపోయినారు. అందులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఏర్పాట్లు ఉన్నాయి. ముందు ఈవీఎంలో భద్రత అర్థం చేసుకోవాలి. ఈవీఎంలో ముందు మాక్ పోల్ ఉంటుంది. అది అయిన తర్వాత దానిలో ప్రోగ్రాం పెట్టినప్పుడు బ్యాలెట్ పేపరు ర్యాండమైజ్డ్. అది ముందుగా ఎవరో కూడా ఏ పోలింగ్ బూత్ లేదని చెప్పి ఎవరికి తెలియదు, రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా తెలియదు. ర్యాండమైజ్డ్గా దానిలో ఇన్సర్ట్ చేస్తారు. పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫిజికల్గా దాన్ని సీల్ చేస్తారు, లక్క వేసి సంతకం పెడతారు ఏజెంట్లు. అక్కడి నుంచి మీకు స్ట్రాంగ్ రూమ్ దాకా, పూర్వం ట్రెజరీలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ వీలుంటే అక్కడ స్ట్రాంగ్ రూమ్ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్తో పెడతారు. అక్కడ దాకా ఏజెంట్లు వెళ్ళొచ్చు, పక్కన ఆ జీప్లో తీసుకెళ్తారు. ఆ జీపులు జియో ట్యాగింగ్ ఉన్నది, అది ఇంకో చోటుకి వెళ్ళే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ బయట క్యాండిడేట్ల ఏజెంట్లు మళ్ళీ కౌంటింగ్ దాకా అక్కడ వాళ్ళకు ఉండే హక్కు ఉన్నది. పోలీసుల పహారా వగేరా ఎలాగ ఉంటుంది, హక్కు ఉన్నది. కౌంటింగ్ టైంలో మళ్ళీ తీసి ఆ సీల్ ఉందా లేదా, సంతకాలన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా అందరం చూసి వెరిఫై చేసిన తర్వాతే కౌంటింగ్ చేస్తారు. రెండోది, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్, అంటే వారి కన్ఫ్యూజన్ లేకపోవచ్చు, ఆయన చెప్పిన దాన్ని బట్టి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, చాలా చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే దే ఆర్ కనెక్టెడ్, నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ అయినప్పుడు ఇంటర్నెట్లో మీరు ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మనది అట్లా కాదు, ఇది కౌంటింగ్ మెషిన్ లాంటిది. గల్లాపెట్టి కౌంటింగ్ ఉంటుంది, ఆ కౌంటింగ్ మెషిన్ లాంటిది అంతే. ఈచ్ వన్ ఇస్ అ సెపరేట్ మెషిన్. దానికి అసలు లింక్ లేదు. ఈచ్ మెషిన్ని మీరు ట్యాంపర్ చేయడానికి ఎన్ని భద్రతలు చెప్పాను నేను. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రకమైన ట్యాంపరింగ్కి అవకాశం లేదు, ఆధారం లేదు. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఆ రోజులు అద్భుతంగా ఉందనుకుంటున్నాం. ఎన్నో సందర్భాలు రిగ్గింగ్లు జరిగాయి, రీపోలింగ్స్ జరిగాయి, తరచూ రీపోలింగ్ అయ్యేది. రీపోలింగ్ తగ్గింది, అవసరం ఉండేది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఓటుకి మరొక ఓటుకి మధ్య విధిగా 30 సెకండ్లంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఆ బ్యాలెట్ పేపర్ ఏం చేసేవాళ్ళు, వచ్చి బూత్ క్యాప్చరింగ్ అనేవాళ్ళం. మన భారతదేశంలో ఆ పదాన్ని కనుక్కున్నాం మనం, బూత్ క్యాప్చరింగ్ అని చెప్పని. వాళ్ళు వచ్చేసి వాళ్ళు బెదిరించో, లంచాలు ఇచ్చో, టప అరగంటలో 300 ఓట్లు వేసి పారేసేవాళ్ళు, దానిలో పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. రెండోది, వీవీప్యాట్ అని చెప్పని ఆ ఓటర్ వెరిఫికేషను మీకు నేను చూశాను, మీరు చూశారు పోలింగ్ అప్పుడు, మీరు చూసుకోవచ్చు. ఆ వీవీప్యాట్లో కొన్ని ర్యాండమ్ బేసిస్ మీద ఒక 5 పోలింగ్ బూతుల్లో కౌంట్ చేస్తున్నారు. ఎక్కడ డిసిప్లిన్స్ కల్పించట్లేదు. కాబట్టి అన్ని రకాల, అంటే ఇప్పుడు ఈ మధ్య పేపర్లో కొన్ని వార్తలు వచ్చినాయండి, ఎస్పెషల్లీ ద వైర్ వీటిలో వస్తున్నాయి ఈ మధ్య. ఏంటంటే 2 ఓట్ల నుంచి 3811 ఓట్లు, అది హైయెస్ట్ మిస్ మ్యాచ్ వచ్చింది. ఒక 140 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కొన్ని తేడాలు వచ్చినాయి అని ఏదో ఆర్టికల్స్ కొన్ని వచ్చినాయి. అంటే దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, మీరు అన్నట్టు మాక్ పోలు చేసినప్పుడు కొంతమంది మర్చిపోయి దాన్ని కూడా క్లియర్ చేయకుండా కంటిన్యూ చేస్తారు, దానివల్ల తేడా వస్తుంది. ఒకటి నెంబర్ తేడా వస్తుంది, కానీ సింబల్స్ తేడా. మాక్ పోల్లో ఈ సింబల్స్ పెట్టరు.
ఓకే, రెండోదేమో అంటే నంబర్ ఆఫ్ అంటే ఓట్స్ పోల్డ్ అండ్ ఓట్స్ కౌంటెడ్లో మిస్ మ్యాచ్. ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ 10-12 లక్షల బూత్లు ఉన్నాయి, 1 కోటి మంది యంత్రాంగం అన్నది. ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళ సిబ్బంది మన వాళ్ళకి ప్రభుత్వంలో ఎంత సామర్థ్యం ఉందో మనకు తెలుసు. అయినా కూడా ఈ మాత్రం తప్పుతున్నాం అంటే ఒక అద్భుతం. అది ఎక్కడో చోట ఒకళ్ళు అలక్ష్యం కావచ్చు, పట్టించుకోకపోవచ్చు, పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ రిగ్గింగ్ అనే సమస్య లేదు అసలు. ఈ చాలామంది అండి కాన్స్పిరసీ థియరీస్ ఒకటి ఉన్నాయి ఇందులో. అదేంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ 3వ సారి కూడా వచ్చింది కాబట్టి ఎవరో అక్కడ హ్యాక్ చేస్తున్నారు, ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు రిజల్ట్ని, అందుకోసమే ఈవీఎంలు పెట్టారు కాబట్టి ఈవీఎంలు తీసేసేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జయలలిత గారు, అమరేందర్ సింగ్ గారు, కెప్టెన్ అమరేందర్ సింగ్ పంజాబ్లో, ఈ ముగ్గురు ఎన్నికలు ఓడిపోయి ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు. ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 3 కేసులను కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు పరిశీలించి కొట్టేసింది. ముగ్గురు తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు గతంలో. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ వారిని ఓడించారు. జాతీయ స్థాయి అధికారంలో ఉంది బీజేపీ, వారిని ఓడించారు, కాంగ్రెస్ నెగ్గింది. కర్ణాటకలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, గతంలో జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ నెగ్గింది, డంకా బజాయించి నెగ్గింది. అంటే వీళ్ళు ఓడిపోవాలని చేసుకుంటారా ఈవీఎం రిగ్గింగ్ చేసేవాళ్ళు? యూపీలో ఇప్పుడు 270-300 సీట్లు రావడం కోసం చెప్పిన ట్యాంపరింగే సాధ్యమైతే చేయాలన్న కోరిక ఉంటే చేయడం పెద్ద కష్టమా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, నేను నెగ్గితే ఎన్నిక సజావుగా జరిగినట్టు, నేను ఓడితే ఎన్నికల్లో మోసం అన్నట్టు అన్న తీరు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాదన చేశాడు అమెరికాలో. మన దురదృష్టం కొద్దీ ప్రజాస్వామ్య రాజకీయంలో అపనమ్మకం బాగా పెరిగిపోయింది. రాజకీయంలో ఆఫ్టర్ ఆల్ ఏమిటి, ఇదేదో యుద్ధం కాదు, శత్రు రాజుల మధ్య యుద్ధం కాదు. మీరు ఒక భావజాలంతో ప్రజల ముందుకు వచ్చారు, సేవ చేస్తానని వచ్చారు, ఇంకొక ఆయన సేవ చేస్తానని ప్రజల ముందుకు భావజాలంతో వచ్చారు. మీ భావజాలం నచ్చిందా, ఆయన భావజాలం నచ్చిందా, మీ మీద నమ్మకం ఉందా, ఆయన మీద నమ్మకం ఉందా ఎంచుకుంటాం, అంతే కదా ప్రాతినిధ్యం అంటే. త్యాగం చేస్తానని వచ్చిన వాళ్ళు ఎన్నికలను జీవన్మరణ సమస్యలుగా మార్చేసి, ఓడిపోతే ప్రాణం పోయినట్టుగా, ప్రాణం పోయినా పర్లేదు కానీ ఓడిపోవటం మాత్రం సాధ్యం కాదనుకున్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. ఉదాహరణకి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటాను, మన తెలంగాణలో ఒక ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాను, ఈసారి ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరించాట. ఆ కారణంగా నెగ్గాడట. ఇది ప్రపంచంలో ఎక్కడ ఉందో ఏమింత? అంటే రాజకీయాన్ని ప్రజల ప్రాతినిధ్యము, విధానాలు, ప్రభుత్వ పాత్రను సమర్థంగా నిర్వహించడము, రాజ్యాంగాన్ని కాపాడడం కాకుండా వ్యక్తుల పెత్తనము, అధికార లాలస, దీని చుట్టూ తిరుగుతున్నప్పుడు రకరకాల ప్రభావాలు వస్తాయి. మన దేశంలో నేను 30 ఏళ్లుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల్ని, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఎన్నికల్ని సమూలంగా పరిశీలించిన వాడిని. నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను, ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఈవీఎంల గురించి ప్రస్తావన వచ్చింది. కొందరు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఏదో గందరగోళం జరిగింది చెప్పని అపోహలు బట్టి వాళ్ళు చేశారు. ఆనాటి నుంచి నేను బహిరంగ మళ్ళీ చెప్తున్నాను, మన ఎన్నికల్లో, మన రాజకీయంలో చాలా చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్లో కాదు, ఈవీఎంల్లో కాదు, ఎన్నికల ప్రక్రియలో కాదు, ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, రాజకీయ పార్టీల్లో లోపాలు ఉన్నాయి, రాజకీయ సంస్కృతిలో లోపాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు ఓట్ల కొనుగోలు ఎంత ముమ్మరంగా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. మనం ప్రపంచ రికార్డులు సాధిస్తున్నాం. మాట్లాడు అసలు నిజమైన సమస్య. అట్లాగే ప్రభుత్వం చేయాల్సిన పని విస్మరించేసి దాని గురించి పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని మానవజాతి ఏర్పాటు చేసుకున్నది, మనం సొంతంగా చేసుకునే ఉమ్మడి పనులు చేపట్టడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రభుత్వం అక్కర్లే, మన సొంత పనులు మనం చేసుకుంటాం. అవి పక్కన పెట్టేసి సగం డబ్బు తినేసి దుబారా చేసి, సగం డబ్బు కంకెరం చేసేసి, మిగతా డబ్బు బట్టంలో పంచేస్తే అదే పరిపాలన అనే పరిస్థితి వచ్చింది. సార్ ఇక్కడ ఒక్కటి సార్, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద పోరాడతాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేశంలో. అటువంటి వాళ్ళు మీడియాలో కూడా కొంత భాగం అటు, కొంత భాగం ఇటు ఉన్నారు కదా. వాళ్ళు ఈవీఎంల మీద ఈ రకమైన ధోరణిలో వార్తా కథనాలు వేస్తూనే ఉన్నారు అప్పటికి. దీనివల్ల ఏమవుతుందంటే, నేను చూసినంత మేరకు చాలామందిలో ఇందులో ఏదో ఉంది మతలబు, ఏదో జరుగుతోంది,
అని అంటారు. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పటివరకు ఎటువంటి రుజువులు లేవు. నెంబర్ 1, 2001 నుంచి ఇప్పటివరకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వాలు మారుతూనే చూస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవడం కాదు సార్, ఆ రోజున ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వీవీప్యాట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వేరే వాళ్ళతో పాటు కలిపి. దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన. ఏమని, ఓడిపోతే ఈవీఎంల మీద నెపవేస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బయట ఇప్పటికే ఉన్నది. మీరు వీవీప్యాట్ అక్కడ కనిపిస్తున్న కళ్ళ ముందు, అది నేను వేసిన గుర్తుకి కనుక రాకపోతే అది పేపర్ ట్రైల్, వెంటనే ఓటర్ అబ్జెక్ట్ చేస్తాడు కదా. అయినా కూడా మీరు ఈవీఎంల మీద నెపం వేసి మీరు ఓడిపోయారు కాబట్టి ఇట్లా మాట్లాడతారా అన్న వ్యక్తి 5 ఏళ్ల తర్వాత కాబట్టి దానిలోనే పరిష్కారం సమాధానం దానిలోనే ఉంది. అయితే మీరు అన్నది కీలకమైన సమస్య. ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా నేను వేసిన ఓటు అక్కడ లెక్క పడుతుంది, దాన్ని నిజాయితీగా లెక్కిస్తారు, నిష్పాక్షికంగా ఎవరు నెగ్గారో తేలుస్తారు అన్న నమ్మకం పోయినట్టయితే ఒక దేశం ప్రమాదంలో పడుతుంది. మన దురదృష్టం, జాతీయ పార్టీలకు చెందిన నాయకులు అనుకున్న వాళ్ళు కూడా కేవలం తాత్కాలికమైన రాజకీయ స్వార్థంతో, సత్యాసత్యాల అన్వేషణ లేకుండా అబద్ధాల ప్రచారం చేసి ప్రజాస్వామ్యాన్ని చాలా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఒక డొనాల్డ్ ట్రంప్ అమెరికా లాంటి చాలా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం చాలామంది అనుకునేవారు ఆ రోజుల్లో. మరి పరిణతి చెందిన ప్రజాస్వామ్యం, అత్యంత సంపన్నమైన దేశం. మరి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయి నెగ్గానని బొకాయిస్తున్నాడు. అమెరికన్ పార్లమెంట్ని దాడి చేసి దాదాపు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ రేపొద్దున రాష్ట్రపతి అయినా అవ్వచ్చు. వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్కవాత పెట్టినట్టుగా మనం చూసి మనం అలాంటిది మరింత పెంచుతున్నాం. అమెరికానో ఇంకో దేశాన్ని అనుకరించేటప్పుడు మంచి అనుకరిద్దాం. మూర్ఖత్వాన్ని అక్కర్లే. వాళ్ళు తుపాకులతో పోయి చచ్చిపోతున్నారు, దాన్ని అనుకరించక్కర్లే. మనం వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ చాలామందికి అందుబాటులో లేదు, దాన్ని అనుకరించక్కర్లే. రాజకీయం అంతా భ్రష్టుపడుతుంది ఈ మధ్యకాలం, దాన్ని అనుకరించక్కర్లే. మనం మంచిని అనుకరిద్దాం. దురదృష్టం కొద్దీ అమెరికా ప్రభావం మన అందరి మనసుల మీద సాంస్కృతికంగా సామాజికంగా చాలా ఎక్కువ ఉండటం చేత అక్కడి నుంచి అరువు తెచ్చుకుని మనకు సంబంధించిన అంశాల మీద బాగా బీపీ తెచ్చుకుని నిజమైన సమస్యలు చాలా ఉన్నాయి. పేదరికం ఉన్నది, అసంఘటిత రంగం చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. ఇప్పటికీ వ్యవసాయం మీద 40-45% ఆధారపడుతున్నారు. ఇప్పటికీ 65% గ్రామాల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా అసాధారణమైన పరిస్థితులు. అసలు సమస్యలు పట్టించుకోకుండా ఎవడు గెలిచాడు, ఎవడు గెలిస్తే ఏంది అసలు. చేత నేను నిర్మోహటంగా చెప్తాను, ఈవీఎంల గురించి అపోహలకి ఏమాత్రమూ ఆస్కారం లేదు. అలాగని చెప్పి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకే వీవీప్యాట్ సంతోషం, ఏమాత్రం సందేహానికి ఆస్కారం లేకుండా మరి నిగ్గు తేల్చేట్టుగా ఏర్పాట్లు కావాలని చెప్పి సుప్రీంకోర్టు వీవీప్యాట్లు పెట్టింది. దానిలో కౌంటింగ్ చేస్తున్నారు. 5% చాలదంటే 10% చేసుకుందాం రేపు, నాకు అభ్యంతరం లేదు. ఈవీఎంలను తీసేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్లకు వెళ్ళడం అనేటువంటి వాదన, అందులో ఏమన్నా మెరిట్ ఉందా? అబ్సల్యూట్లీ నాట్. ఏ రకమైన మెరిట్ లేదు. ఎందుకంటే పేపర్ బ్యాలెట్లు అయితే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో నేను స్వయంగా కొన్ని వందల పోలింగ్ బూత్లు రీపోలింగ్ ఆర్డర్ చేశాను. పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కొన్ని వందల పోలింగ్. ఒకనొక చోట అధికార పార్టీకి చెందిన ఆయన కేవలం నేను రీపోలింగ్ ఆర్డర్ చేయడంతో 70 ఓట్లతో ఓడిపోయాడు. ఎవరో నాకు కంప్లైంట్ కూడా చేయాలి. ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదైనాయి అక్కడ. ఆ కారణంగా రీపోల్ ఆర్డర్ చేశాను నేను. ఆయన వచ్చి బతిమలాడాడు. తర్వాత మా ఊరు సార్ అది, వాళ్ళు రిగ్గింగ్ చేశారు, మా ఊళ్ళో మేము రిగ్గింగ్ చేసాము, ఎవరో కంప్లైంట్ కూడా చేయలేదు కదా, మీరు ఎందుకు పట్టించుకుంటారని. మంచి మనిషి ఆయన. నేను చెప్పాను, ఏమండి నా కంట పడింది మీరు దురదృష్టం, నా కంట పడ్డాక ఇంకా దేవుడు వచ్చినా కూడా వెనక్కి వెళ్ళే సమస్య లేదు అని చెప్పని. కానీ చాలా చోట్ల జరిగేది కాదు. బ్యాలెట్ బాక్స్లో ఎత్తుకుపోయేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు, పేపర్లు చించి పారేసేవాళ్ళు, యాసిడ్ పోసేవాళ్ళు, క్షణాల్లో ముద్దలు గుర్తించేసేవాడు. చాలా విషయాలు బయటపడేవి కాదు. మా అందరికీ తెలిసినా కూడా ఆధారాలు కూడా మౌనంగా ఉండాల్సి వచ్చేది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీనికంటే మంచి నమూనా ఉంటే ఆలోచిద్దాం. కానీ మూర్ఖంగా గతంలో ఉన్నది ఎలక్షన్ అని చెప్పంటే హింస తప్ప, బూత్ క్యాప్చరింగ్ తప్ప మరొకటి లేనటువంటిది, గుద్దేయడం తప్ప దానికి వెళదామని చెప్పంటాం హాస్యాస్పదం.